పవన్ కళ్యాణ్ గారిని రోజా తిట్టడంపై మీడియా ముందు రచ్చరచ్చ చేసిన నటి మీనా. స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి మీనా గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. ఆమె యొక్క హవా అప్పట్లో ఎంత అద్భుతంగా ఇండస్ట్రీ వర్గాల్లో ఉండేదో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా సెకండ్ ఇన్నింగ్స్లో స్టార్ట్ చేసి తల్లి క్యారెక్టర్లో అలాగే వదిన క్యారెక్టర్లో నటిస్తూ అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుంది మీనా గారని చెప్పాలి. అయితే అలాంటి మీనా గారు ఇప్పటివరకు ఎక్కడ రాజకీయ రంగంలోకి కనిపించిందే లేదు కదా. కానీ జనసేన పార్టీ అంటే ఆ పార్టీ యొక్క అధినేత అంటే ఆమెకి అపారమైన అభిమానం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. అందుకోసమని జనసేనానిపై విరుచుకుపడుతున్నటువంటి మంత్రి రోజాపై ఫుల్ ఫైర్ అయిందట మీనా. మరి మంత్రి రోజా గురించి తెలిసిందే కదా. ఎప్పుడు చూసినా కానీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థకి గురయ్యాను అంటూ నాటకాలు చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తే సానుభూతి ఓట్లని లభించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో దొంగ కపట నాటిగా మారి ఇలా చేస్తున్నాడు అంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట మంత్రి రోజా. అయితే రోజా వ్యాఖ్యలు విన్నటువంటి మీనా మాత్రం ఒక్కసారిగా ఫైర్ అయిందట. ఆయనకి నాటకాలు వేసే అలవాటు అసలు లేదు, అవసరమైతే అంతకన్నా కూడా లేదు. ఎందుకనంటే అలా నాటకాలు చేసేవాడైతే ఎప్పటికో మిమ్మల్ని మించిపోయి ఉండేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నాటకాలు వేస్తూ అందరినీ మభ్యపెడుతూ అధికారంలో ఉండి ప్రజలకి మంచి చేయని నాయకులు మీరు. అలాంటి మీరు మాత్రం ఇప్పుడు ఏకంగా ఎంతో స్వచ్ఛమైన భావంతో ప్రజలందరి యొక్క సంక్షేమం కోసం పోటీ చేస్తున్నటువంటి జనసేనానిపై విరుచుకుపడే అవకాశం కానీ హక్కు కానీ ఏమాత్రం లేదు అంటూ రోజాపై రచ్చరచ్చ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట మీనా. ఇక దీంతో మీనా గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కాస్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట.